ముగ్గురు చిన్నారులు వారి తండ్రుల గురించి మాట్లాడుకుంటుండగా మొదటి అబ్బాయి తన తండ్రి పోలీసుని గర్వంగా చెప్తూ, నా తండ్రి ప్రజలను రక్షిస్తాడు, వారికి భద్రత కల్పిస్తాడని చెప్పాడు. అప్పుడు రెండో అబ్బాయి తన తండ్రి పైలట్ అని, అతను ప్రపంచమంతా విమానాలు నడిపిస్తాడని గర్వంగా చెప్పాడు. ఇద్దరు కుర్రాళ్ళు కలిసి మూడవ స్నేహితుని వైపు తిరిగి, నీ తండ్రి ఏం చేస్తాడని అడిగారు. మూడవ కుర్రాడు కొంత తడబడుతూ, నా తండ్రి నడవలేడు, అందుకే ఆయనకు ఉద్యోగం లేదని చెప్పాడు. ఈ మాటలు విని అతని స్నేహితులు నవ్వటం ప్రారంభించారు. దాంతో ఆ అబ్బాయి బాధపడుతూ, మీరెందుకు నవ్వుతున్నారు, నా తండ్రి ఒక వీరుడు అని గర్వంగా చెప్పాడు. అప్పుడు అతని స్నేహితులు ఇంకా పెద్దగా నవ్వుతూ, నడవలేని మనిషి వీరుడెలా అవుతాడని అడిగారు. అప్పుడు ఆ కుర్రాడు సీరియస్గా, నేను చిన్నప్పుడు రోడ్డుపై పరిగెడుతున్నప్పుడు ఒక పెద్ద ట్రక్ నన్ను ఢీకొట్టపోయింది. నా తండ్రి తన ప్రాణాలను పణంగా పెట్టి నన్ను రక్షించేందుకు పరిగెత్తి నన్ను దూరంగా తోసేశాడు. ట్రక్ అతన్ని బలంగా ఢీకొట్టడంతో ఆయన ఎప్పటికీ నడవలేని పరిస్థితి వచ్చిందని చెప్పాడు. దాంతో ఆ ఇద్దరు కుర్రాళ్ళు తొందరపడి మాట్లాడినందుకు క్షమించమని ఆ కుర్రాడిని అడిగారు. మనమెప్పుడు ఇతరుల వ్యక్తిగత జీవితం తెలియకుండా వారిని తేలిగ్గా విమర్శించకూడదు.